Hey guys, welcome back to my new vlog after coming to India అనమాట. సో ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా ఫస్ట్ vlog అనమాట. vlog ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు పాండిచ్చేరి ఫర్ 3 days. త్రీ vlogs వస్తాయి అనమాట అయితే ఇప్పుడు. సో ఫస్ట్ టైం వ్లాగింగ్ ఇన్ ఇండియా. తెలీదు జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్యలో వ్లాగ్ ఎలా తీస్తాము. ట్రిప్ అంట. వీడు కూడా వస్తున్నాడు. వీడు మా తమ్ముడు. 10th పాస్ అయ్యాడు. పిల్లలు చెన్నైలో ఎన్ని మార్కులు వచ్చినాయి? 578. వాళ్ళు వీళ్ళు అని ఇంకో పెద్దరు ఆ పిల్లలు. మా మమ్మీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తుంది. వాళ్ళకి చెన్నై నుంచి దగ్గరంట. ఫోన్ మాట్లాడుతున్నారు, మన ఎయిర్పోర్ట్లో చేశారు కదా. సో స్టేషన్లో వెళ్తాం. మమ్మల్ని వద్దంటున్నారు. సో బండి మీద వెళ్తున్నాం అనమాట. ముందు మమ్మీ డాడీ వాళ్ళు వెళ్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నెహ్రూ నగర్ అంట దీని పేరు. నెహ్రూ నగర్ గేట్ పడింది. మనం క్యాచ్ చేయాల్సిన సర్కార్ ఎక్స్ప్రెస్. సో అయితే ఇక్కడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలి. ట్రైన్ వస్తుంది. సో వచ్చేసాం అన్నమాట న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి. నా ఫేస్ అంత క్లారిటీ లేదు. ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తారు. అవి వెళ్ళిన తర్వాత దగ్గర పాండిచేరి దగ్గర వెళ్ళాను అనమాట. లైట్ చూసాను ఎంత బాగా వస్తుందో. దగ్గర దూరం అన్నమాట. సో ఇప్పుడు బయలుదేరాం అన్నమాట సర్కార్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు మాతో పాటు మా కజిన్స్ కూడా వస్తున్నారనమాట. ప్లస్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది. సో మొత్తం మేము 5 వెళ్తున్నాం ట్రిప్కి. సో చూద్దాం ట్రిప్ ఎలా ఉండిద్దో అని చెప్పి మన రియాక్షన్ ఏమైనా ఏదో చెప్తారో వెళ్ళేటప్పుడు జాగ్రత్త లాంటివి చెప్పండి కెమెరాకి. అది కాక ప్లస్ చూసే పిల్లలందరికీ కూడా ఒక సందేశం లాంటిది ఇవ్వండి. ట్రైన్ గేట్ల దగ్గరికి రావద్దు, బీచ్లో దిగద్దు. అక్కడ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ టైం వెళ్తున్నారు, బాగా ఎంజాయ్ చేయండి. ఆనందంగా వెళ్ళండి, ఆనందంగా రండి. తల్లిదండ్రులను ఆనందంగా ఉంచండి. బాగా చదువుకోండి, అభివృద్ధిలోకి రండి. సో అదనమాట. వీడు ఎందుకు వస్తున్నాడు తెలుసా? వీడికి 10th 5 ఎంతరా 578 వచ్చిందని మా డాడీ పంపిస్తున్నాడు. సో కలుద్దాం. వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. మా ట్రిప్ కెప్టెన్ వస్తుంది అనమాట, మా టీమ్ లీడర్. సో షీఈ్ మౌనికా బొమ్మినేడి. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో అంత కాన్ఫిడెంట్ లేరు అనమాట బ్లాగ్లో మాట్లాడడానికి. సో కాబట్టి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను ఇప్పుడు ప్రెజెంట్. ఇంకా 3 days ఉంది కాబట్టి 3 daysలో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఐ గాట్ యూ. సో షీఈ్ అవర్ సెకండ్ అడ్మిన్ అనమాట ఛానల్కి. మన ఛానల్ పాస్వర్డ్ దగ్గర నుంచి thumbnails దగ్గర నుంచి అన్ని క్యాప్షన్. వాట్సాప్ బొమ్మినేడి. ఈ కాల్ ఫర్ చిన్నారి అనమాట. చిన్నారి వీళ్ళ ఫ్రెండ్ సుమన్వి అనమాట, సేమ్ కాలేజ్. దీని పేరేంటి? లియో. రియో. సో అదనమాట పాండిచేరి ట్రిప్ టీము. ఇంకా ట్రైన్ రాలేదు, సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్. రాగానే బయలుదేరదాం. సో ట్రైన్ వచ్చేసి 1/2 hour డిలే అయిందనమాట. ఇప్పుడు వస్తుంది సర్కార్ ఎక్స్ప్రెస్. అనమాట. అది వచ్చింది మనకి 12 hours జర్నీ. చూద్దాం మీకు జర్నీ అంతా చూపించిన బోర్ కొట్టించిన.
కాబట్టి మార్నింగ్ పాండిచ్చేరిలో కలుద్దాం. ఇంకొకటి అందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నాను, ఏసీ గోని అందరూ ఎక్కాను కానీ అంత గుర్తులేదు. న్యూజిలాండ్ వచ్చిన ఇప్పుడే అక్కడ తిరుపతి వెళ్ళాను ఒకసారి, ఇంకా అది వీడియో తీయలేదు. సో అందరూ మార్చిరీలో శవాలు దుప్పట్లు ఉంటాయి కదా, అలా ఉన్నమాట చూపిస్తాను కదా. గుడ్ మార్నింగ్ గైస్. సో చెన్నై వచ్చామన్నమాట. మార్నింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. సో చెన్నై అయితే వచ్చాం. మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మీకు తెలుసు కదా, నేను చెన్నై 2 years బ్యాక్ రావాలన్నమాట. దీనికి నాకు ట్రైనింగ్ చెన్నై గ్రాండ్ షెరటన్ రిసార్ట్స్ అండ్ స్పా వచ్చినప్పుడు నేను చెన్నై రావాలి 2 years బ్యాక్. ఇవాళ 2 years తర్వాత జాబ్ చేసిన తర్వాత పాండిచ్చేరి వస్తాను. సో దానికి వచ్చే చెన్నై ఫస్ట్ ఇంకా 9 కల్లా దిగుతాను పాండీలో. చూపిస్తాను. ప్రజెంట్ అయితే చెన్నైలో ఉన్నాను. ఎగ్మోర్. ఇప్పుడే పాండిచ్చేరి వచ్చామన్నమాట. క్లైమేట్ మాత్రం అసలు సూపర్ ఉంది. ఎండ లేదు, వాన పడుతుంది. పాండిచ్చేరిలో చల్లగా ఉంది. తీయగా ఉంది అన్నారు కదా, అలా చల్లగా ఉంది. సో వెళ్తాం బయటికి, వెళ్దాం. క్రౌడ్ మాత్రం ఓవర్ క్రౌడ్ అయిపోయింది అనమాట. పాండిచ్చేరి జస్ట్ ల్యాండెడ్. రూమ్కి వెళ్తున్నాం నడుచుకుంటాం. అది మేము అగోడాలో ఒక 2 weeks అగోనే రూమ్ బుక్ చేసాం అనమాట. సో ఇప్పుడు బై వాక్ రూమ్కి వెళ్తాం. రూమ్ టూర్ ఇస్తే ఎలా ఉందని చూపిస్తారు. నేను చూద్దాం. ఇప్పుడు బీభత్సంగా వర్షం పడి మనం తడిచి ముద్దయిపోతాం. పాండిచ్చేరి ఈజ్ రైనింగ్. వర్షాకాలంలో ఉంది. ఇది పచ్చగా పడి ఉంటుంది వాన. ఈలోపు రూమ్కి చేరుకోవాలి. చూద్దాం. వాన పడిన తుఫాన్ వచ్చిన ట్రిప్ మొదలు పెట్టినాక ముగించుకొని వెళ్ళాలి ఇంటికి. సో పాండిచ్చేరి దగ్గర రీచ్ అయిపోయి ఎంత చెప్పినట్టు వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది. మా టీం అంతా బై వాక్ వెళ్తున్నాం రూమ్కి. వచ్చేసాం ఆల్మోస్ట్ రూమ్. ఎదురుగా ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదే మన రూమ్ అనమాట. సరే ఫోన్ నడిచిపోతుంది. నేను మీకు రూమ్ దగ్గరికి వెళ్ళినా కలుస్తాను. సో ఇదే అనమాట మా ఉండిపోయే రెసిడెన్సీ, లా విలా. ఇప్పుడే పైకి వెళ్తాము. చూద్దాం ఎలా ఉండేది అని. రూమ్స్ ఎలా ఉండేది చూపిస్తా. వచ్చామన్నమాట రూమ్కి. అయితే బీభత్సంగా పడుతుంది. సో ఫోన్ నడిచిపోతుంది. బయటికి వెళ్తుంది పద్దాగల వీడియో దిగిపోతున్నాం. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయలుదేరాం. ఇప్పుడు ఒక గొడుగు తీసుకున్నాం. చెప్పు చెప్తున్నా. ఓకే, దగ్గరలో బ్రేక్ఫాస్ట్ స్పాట్ అవుతుంది ఉందంట. మన రూమ్ వచ్చేసి 11:30కి రెడీ అయిద్దని చెప్పాను. సో ఇది వచ్చేసి
లా వర్షం పడుతుంది ఇంకా. ఇదంతా ఫ్రెంచ్ స్ట్రీట్ అనమాట. మా ముందు ఉంది, వస్తున్నారు అందరూ. వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. మా రూమ్ చెక్-ఇన్ వచ్చేసి 11:30కి ఇస్తా అన్నారు. టైం వచ్చేసి సో అది చూస్తున్నాం. ఇది చూడండి బీచ్. పాండిచేరి కాఫీ అనమాట. అంటే టోటల్ బిల్ 100 అయింది. 1, 3 కాఫీ. బాగుంది, చాలా బాగుంది పాండిచేరిలో కాఫీ. కాఫీ బీన్స్ తీసుకెళ్తే పోయి న్యూజిలాండ్ అప్పుడు తాగా, మళ్ళీ ఇప్పుడే తాగుతాం. అత్తి బ్రో. సో ఫైనలీ రూమ్ అయితే ఇచ్చారనమాట. రూమ్ మాకి టాప్లో ఇచ్చారు, బాల్కనీ రూమ్ ఇచ్చారు. ఇది పైన, అన్నిటికన్నా పైన ఇచ్చారు. ఫస్ట్ బాల్కనీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది రూమ్ బాల్కనీ అనమాట. బాల్కనీ అంటే ఇంక ఇది టెర్రస్ మీద పెంట్ హౌస్ లాంటిది. మంచి పాండిచేరి వ్యూ. వర్షం అయితే క్రేజీ పడుతుంది. ఫస్ట్ ట్రిప్కి వచ్చామంటే ముగించుకుని వెళ్ళాలి. ఇది రూమ్ అనమాట. రూమ్ అయితే అంతే. వర్షం అయితే పడుతుంది బాగా. అయినా ఇంత బయటికి వెళ్దాం, బీచ్ చూసాం, టిఫిన్ చేసాం, కాఫీ తాగాం. ఇప్పటిదాకా బాగానే ఉంది. సో ఆఫ్టర్నూన్ బిర్యానీ తినడానికి బయటికి వెళ్తాం. ప్లస్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ప్లాన్లో, అంతా నేను చూపిస్తాను. సో ప్లీజ్ వాచ్. సో ఈ రోజు నైట్ బ్లాగ్ ఎండ్ చేస్తాను అనమాట. డే 1, డే 2 పార్ట్ 2 అంటే డే 2 + డే 3 వచ్చింది. 2 కవర్ చేస్తా. ఓకే, కలుద్దాం. సో రెడీ బయటకు వచ్చాం అనమాట. హంటింగ్ ఫర్ బిర్యానీ. నేను పాండిచేరి అని అడిగితే మా హోటల్లో వాడు బాన్ అండ్ బాటప్ ఇన్ పాండిచేరి అంట. వాడు మా హోటల్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్లో ఒక బిర్యానీ స్పాట్ చెప్పాడు. ఇప్పుడే బయలుదేరుతున్నాం. దీని తర్వాత ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ అన్ని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ప్లానింగ్ జరుగుతుంది కాబట్టి. సో చూద్దాం. All of my squad got ready. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. అడుగుతారులే. సో ఫైనల్ వచ్చేసాను అనమాట. మా హోటల్లో మాకు బాగా పాండిచేరిలో బిర్యానీ బాగుంటుందని సజెస్ట్ చేసింది మద్రాస్ వెడ్డింగ్ బిర్యానీ అనమాట. చూసుకోవచ్చు, ఇది రెస్టారెంట్. సో వాడేమన్నాడంటే నీకు అంటే వాడు ఇక్కడే బాగుంది బాటప్ కాబట్టి వాడేమన్నాడంటే బిర్యానీ నీకు తినాలనుకుంటే దగ్గరలో ఇదే బెస్ట్ ప్లేస్ అని చెప్పాడు. అంటే తొక్కు బిర్యానీ తినాలనుకుంటే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది, ర్యాపిడో కూడా బుక్ అవ్వట్లేదు కాబట్టి తొక్కు బిర్యానీ డ్రాప్ చేసి దీనికి వచ్చాం. సో మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను, మేమేం ఆర్డర్ చేసామో చూపిస్తాను.
పడుకున్నాను అనమాట. మీల్ అయితే అయిపోయింది. అంటే బాగా ఆకలి వేస్తుంది కాబట్టి ఫుడ్ బ్లాగ్ తీయలేదు. అది కాక అందరూ ఉన్నారు, తినడం బ్లాగ్ చేస్తే కంఫర్టబుల్ ఉండదని చెప్పి తిన్నా. నెక్స్ట్ స్టాప్ తెలీదు, చెప్తా. సో ఇప్పుడైతే బిర్యానీ తిని బయలుదేరామన్నమాట. ఎక్కడికంటే ఫ్రెంచ్ స్ట్రీట్ చూపిస్తా. ఫ్రెంచ్ కాలనీ అనొచ్చు, ఫ్రెంచ్ స్ట్రీట్ అనొచ్చు, మీరు ఎలా ఉంటారా. సో చూపిస్తా ఫ్రెంచ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో. మీరు కూడా పాండిచేరి రావాలనుకుంటే కనుక రూమ్స్ మాత్రం డెఫినెట్గా ఒక 3 వీక్స్ ముందే బుక్ చేసుకోండి. అంటే కుదిరితే 1 మంత్ ముందే బుక్ చేసుకోండి. ఆ రోజుకి వచ్చి బుక్ చేసుకోవాలంటే 1 నైట్కి 5500 అరౌండ్ తీసుకుంటున్నారు. సో కాబట్టి ముందే బుక్ చేసుకుంటే అడ్వాన్స్లో తక్కువ పడుతుంది. ఇంకా బైక్ రెంటల్స్ అంటారా, చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ బైక్ రెంటల్సే, అది కూడా బైక్ రెంటల్సే. సో లైసెన్స్ ఉంటే తీసుకోండి. ఒక బండి మీద ఇద్దరు ఎక్కాలి, ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి. ఒక బండి మీద ఇద్దరు ఎక్కాలి. పట్టుకుంటే ఫైన్లు వేస్తున్నారు, స్టేషన్లో తీసుకెళ్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెంచ్ స్ట్రీట్లో కలుద్దాం. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇదంతా కాలనైజేషన్ ముందు ఫ్రెంచ్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టుకున్న ఏరియా అనమాట. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. ఈ స్టార్ బక్స్ బాగా ఫేమస్ ఫోటోలు దిగడానికి, ఈ వాల్ అనమాట. సో ఈ లైన్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ లైన్ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఎవ్రీథింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ పిక్చర్స్. మీరు వస్తే తప్పకుండా విజిట్ చేయండి, చూడడానికి బాగుంది. బేసిక్గా కుదిరితే ఒక మంచి ఫోన్ ఉంటే ఫోన్ తెచ్చుకోండి, లేదంటే క్యామ్ ఉంటే క్యామ్ తెచ్చుకోండి. ఈజీ టు టేక్ పిక్స్. ఇందులో షాపింగ్ కూడా వెళ్తున్నాం, చూద్దాం. ఈ స్ట్రీట్ అంతా వాక్ చేసి చాలా చూపిస్తాను. అన్ని బిల్డింగ్స్ అన్నీ పాత ఫ్రెంచ్ స్టైల్లో. ప్రతి ఒక్క బిల్డింగ్ అబ్బా అవుట్ఫిట్ ఈరోజుది సింపుల్ అండ్ ఈజీ. సో ఈ స్ట్రీట్ మొత్తం వచ్చేసి ఇంకా మీకు చెప్పినట్టు ఫ్రెంచ్ కాలనీ. అసలు ఫ్రెంచ్ స్ట్రీట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క వాల్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ అనమాట. వస్తే తప్పకుండా ఫ్రెంచ్ స్ట్రీట్ రండి ఫొటోస్ దిగడానికి. ఫొటోస్ దిగే వాళ్ళు, ఫొటోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా రండి. సో అదన్నమాట ఫ్రెంచ్ స్ట్రీట్ అంతా తిరిగి ఫోటోలు దిగేసి మళ్ళీ తిరిగి రూమ్ దగ్గరికి వచ్చాం. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ షాపింగ్కి బయలుదేరామని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఏరియా ఉంటుంది, ఏరియా మొత్తం షాప్స్ ఉంటాయి అన్నమాట. మనకి సువీనియర్స్ కొనుక్కోవడానికి షాప్స్. సువీనియర్స్ అంటే ఇక్కడ తయారు చేసే బొమ్మలు కానీ, ఇక్కడ తయారు చేసే వస్తువులు కానీ తీసుకెళ్ళి గుర్తుగా ఇంట్లో ఉంచుకునే వాటిని సువీనియర్స్ అంటారు. సో అది ఈవినింగ్ కొనడానికి వెళ్తున్నాం. ఫ్రెంచ్ స్ట్రీట్ ఈజ్ అమేజింగ్ స్ట్రీట్. ఎవరైనా వెడ్డింగ్ కపుల్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఫోటోలు దిగాలనుకున్నా కానీ, ఫోటోషూట్స్ తీసుకోవాలన్నా కానీ మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ వాల్ ఈజ్ ఆర్ట్. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోటోస్ దిగచ్చు. సో ఈవినింగ్ వెళ్తాం. బాయ్. మళ్ళీ ఒక 1 hour రెస్ట్ తీసుకొని బయలుదేరామన్నమాట షాపింగ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ స్ట్రీట్ అనమాట. అంటే అక్కడ A to Z అన్నీ దొరుకుతాయి అని చెప్పి మా హోటల్లో ఉన్న రిసెప్షన్ గా చెప్పాడు. సో చెక్ చేయడానికి వెళ్తున్నాం. బై వాక్ ఎక్కడైనా మేముంటుంది వైట్ టౌన్. సో వైట్ టౌన్ కాబట్టి అన్నీ దగ్గరగానే ఉంటాయి. మేబీ వాక్ చేసి వెళ్తాం, లేదంటే ర్యాపిడో కానీ ఆటో బుక్ చేసుకొని వెళ్తాం. వచ్చేసాం అన్నమాట అంబేద్కర్ స్ట్రీట్. 2 కిలోమీటర్లు నడిచాం, దగ్గరగా ఆల్మోస్ట్ అంతే 2 కిలోమీటర్లు నడిచాం.
ఇది అంబేద్కర్ స్ట్రీట్. ఏం లేదు, డీసెంట్ రోడ్ ఉంది కదా విజయవాడలో, డీసెంట్ రోడ్ విజయవాడ ఇన్ పాండిచ్చేరి. దయచేసి కొనుక్కోవాలనుకుంటే రియల్ నిజంగా నీడు ఉంది, పాండిచ్చేరిలో వేసుకోవడానికి బట్టలు లేవు, తక్కువ బట్టలు కావాలి కొనుక్కోవాలనుకుంటే కనుక రండి, లేదంటే కనుక రావాలండి. సేమ్ డీసెంట్ రోడ్ ఇన్ విజయవాడ, డీసెంట్ రోడ్ ఇన్ పాండిచ్చేరి, అంతే. అంబేద్కర్ రోడ్ అంటే కాబట్టి ఇందులో 100 కాంప్లెక్స్ అని ఉంటుంది, అందులో అన్ని 100 రూపీస్ దొరుకుతాయని చెప్పి స్టాక్ విన్నాను, నాకు అంత ఐడియా లేదు. అసలు చెక్ చేద్దాం. అన్నీ ఉన్నాయి, వెండి చేసే షాపులు. ఇంకన్నీ అన్నమాట ఇలా షాప్స్, ప్రింటెడ్ టీషర్ట్స్ అమ్మే షాప్స్, గేమ్ జోన్స్, బార్స్, పబ్స్ అలా ఉన్నాయి. ప్లస్ మీరు ఏం కొనుక్కోవాలన్నా కొనుక్కోవాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అలా అన్నమాట. సేమ్ డీసెంట్ రోడ్ ఇన్ విజయవాడ, డీసెంట్ రోడ్ ఇన్ పాండిచ్చేరి. మనం చూద్దాం, చెక్ ఇట్ అవుట్. రియల్ ఉంటే రండి. సో ఆల్మోస్ట్ డే 1 అయిపోయింది, నైట్ ఒక వాక్ ఉంది బీచ్లో, అక్కడితో బ్లాక్ క్లోజ్ చేస్తాను. మీకు 100 రూపీస్ షాప్లో నాకు దొరికి చూపిస్తా, లేదంటే లెట్స్ సీ. సో షాప్ వచ్చేసి అనమాట. దయచేసి ఎవడైనా రావాలనుకుంటే రామాకండి. ఇదే షాప్ మీ గుంటూరులో కానీ ఎక్కడైనా దొరుకుద్ది. 100 రూపాయలకి బట్టలు అమ్మే షాపు. అందులో బట్టలు నీకు నచ్చవు, నువ్వు కొనవు కూడా షాప్లో. ఆన్లైన్లో ఎలా చూపించారంటే రీల్స్లో కానీ ఎలాగైనా నీకు ఐటమ్స్ అన్నీ, టాయ్స్ కానీ, చిన్న టాయ్స్ కానీ, అంటే హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయని చూపించారు షాప్ 100లో. లొకేషన్ కూడా అలాగే చూపిస్తుంది షాప్ చూడడానికి, కానీ ఇక్కడికి వచ్చేస్తే ఓన్లీ బట్టలు మాత్రమే ఉన్నాయన్నమాట. సో దయచేసి డోంట్ వేస్ట్ యువర్ టైం ఇన్ పాండిచ్చేరి. 3 hours to 4 hours వేస్ట్ అయింది నాకు ఇవాళ. సో రావద్దు. ఇంకేమైనా మంచి ప్లేస్ ఉంటే వెళ్ళండి, చూడండి. ఎందుకంటే నేను ఈరోజు ఈవినింగ్ లేక్ ఎఫ్కి వెళ్ళంటే బాగుండదు. బట్ ఎనీవే, ఐమ్ జస్ట్ క్లోజింగ్ దిస్. స్నానం చేసి అవుట్ఫిట్ చేంజ్ అనమాట. నైట్ మోడ్కి వచ్చేసాం. సో అవుట్ఫిట్ చేంజ్. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. చూడాలి ఏం తింటాము. రాక్ బీచ్ దగ్గర వాక్ చేసి లేక్ ఎఫ్ఏలో కాఫీ తాగాలనుకుంటున్నాను. సో నైట్ అయిపోయిందనమాట, ఇప్పుడే ఫుడ్ తిన్నాం. లాక్ ఎఫ్ఏకి వెళ్తాం కాఫీ తాగడానికి. ఇక రాక్ బీచ్లో ఒక చిన్న నైట్ వాక్ చేసి, నైట్ వాక్ అంటే టైం పెద్ద అవ్వలేదు, 8:30 అయింది అంతే. సో నైట్ వాక్ చేసేసి క్లాక్ కెఫేలో కాఫీ రేట్స్ ఎంత ఉన్నాయండి అని చెప్పి. క్లాక్ కెఫే అనేది చాలా ఫేమస్ కెఫే అంట. అంటే ఫేమస్ కెఫే ఎందుకంటే ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పోస్ట్ ఆఫీస్ కింద సంథింగ్ కింద వాడేవాళ్ళు. దాన్ని అలాగే పడేయకుండా అలాగే ఉంచి దాన్ని ఇప్పుడు కెఫే చేశారనమాట. ఓల్డెస్ట్ కెఫే ఇన్ పాండిచ్చేరి. చూద్దాం లాక్ కెఫేలో వెళ్తాం. సో ఇది అనమాట లాక్ కెఫే. దీని స్టోరీ ఇంత చెప్పా కదా, బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు పోర్ట్ కింద వాడారు. ఐ థింక్ పోర్ట్ ఆర్ పోస్ట్ ఆఫీస్, నాకు సరిగ్గా గుర్తులేదు హిస్టరీ ప్రకారం. దాన్ని నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కెఫే కింద మార్చారు అనమాట. అలా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కెఫే, ఓల్డెస్ట్ కెఫేస్ ఇన్ పాండిచ్చేరి. కాఫీ ది బెస్ట్ కాఫీ ఉంటుందని చెప్పి చాలామంది చెప్తే విన్నాను షాప్ కూడా. చూద్దాం ఎలా ఉంటుంది అంటే. ఐఎమ్ ఏ కాఫీ లవర్ యాజ్ యూ ఆల్ నో. మీకు ఎలా ఉందని తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ ఒకేసారి ఎక్స్ప్రెస్లు తీసుకున్నాను అనమాట. 3-4 ఎక్స్ప్రెస్లు తీసుకున్నాను. అలాంటిది లా కెఫే పాండిచ్చేరిలో. చూద్దాం. ఇది వచ్చేసి కెఫే ఫ్రంట్ లుక్ అనమాట. కెఫే అయితే బ్యూటిఫుల్ ఉంది. లెట్స్ ట్రై. లోపలికి వెళ్ళినాక చూపిస్తా ఎలా ఉంది. ఇక్కడ నుంచి చూపించుకుంటా.
సో దిస్ ఇస్ లా కెఫే అనమాట. ఇలా అంటారంగానే మెన్యూ గోడ మీద ఉంటుంది. దీనికి ఇక్కడ చూసుకున్నట్లేదు, ఇది వచ్చేసి మెన్యూ అనమాట. అంతా ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, ముందుకిన్న టోకెన్ ఇవ్వాలి. సో అది లా కెఫే స్పెషాలిటీ. కాఫీ తీసుకున్న వెళ్తాం. సో ఇది వచ్చేసి కెఫే అనమాట, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కెఫేస్ అండ్ ఆల్సో బీచ్ సైడ్ కెఫేస్ అనమాట. సో అక్కడ మెన్యూ తీసుకున్నాక అక్కడ టోకెన్ తీసుకుని అక్కడికి వచ్చి ఇవ్వాలి. So those are the mocha machines, or you can call it as a coffee machine. Frothing కానీ దేనికైనా అవి వాడతారు అనమాట. టోటల్ 6 ట్యాప్స్ ఉన్నాయన్నమాట. ఇటు నుంచి మీరు పైకి వెళ్ళచ్చు. హాయ్ గైస్, సో అదనమాట ఇవాళ సంగతి. సో దిస్ ఈజ్ పాండిచ్చేరి డే 1 బ్లాగ్. మీకు ఇంతగా లా కెఫే చూపించాను కదా. కెఫేకి అయితే వెళ్ళాం కానీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అంటే కెఫే బాగుంది, చూడడానికి అంతా బాగుంది కానీ. సో వీఆర్ ప్లానింగ్ టు గో టు దాట్ కెఫే టుమారో. అందుకని ఈరోజు జస్ట్ కెఫే వరకు మీకు బ్లాగ్ చూపించాను. ఒకవేళ రేపు వెళ్తే లా కెఫేకి వెళ్తాం. ఫేమస్ కాబట్టి మీకు చూపించాలి కాబట్టి మీరు ఎలాగ ఒక్కడికి వస్తే చూస్తారు కాబట్టి చూపించాను బ్లాగ్లో. ఇంకా రేపు వేరే కెఫేకి వెళ్ళొచ్చు. సో అందుకని లా కెఫే ఈరోజే చూపించేస్తాను వీడియోలో. సో గుంటూరు టు పాండిచ్చేరి డే 1 డేనే అయింది ఇప్పుడు మీరు చూసిన ఫోటోస్ అంతా. సో చూద్దాం ఎంతవరకు వెళ్తాము. సో వచ్చిన హాస్టల్ బ్యాక్ సైడ్ అనమాట. చూసే ప్రతి ఒక్క వాళ్ళు ఒక ఆర్ట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. ఇంకా బీచ్లో మా తమ్ముడు ఎవడు కొన్నాడు, వాడి కోసం పిలిచాను. కనిపించకపోవచ్చు, కెమెరాకి వేస్తే కెమెరా పోయింది. ఇట్స్ లేజర్ లైట్ కనిపిస్తుందా? దట్స్ లేజర్ లైట్ అనమాట. బీచ్లో కొనిచ్చాను అడిగి తోడుకున్నాడు లా కెఫే నుంచి వస్తున్నప్పుడు. సో ఈ రోజుకి ఇంకా ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేస్తానండి. వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ కామెంట్ అండ్ సపోర్ట్ మీ, నాకు తెలిసిద్ది అనమాట ఎంతమంది నా బ్లాగ్ చూస్తున్నారు, ఎంతమంది తెలుగు బ్లాగ్కి ఇంట్రెస్టెడ్. సో మేబీ నేను డైలీ బ్లాగ్స్ కూడా అనుకుంటున్నాను. అంత టైం లేదు నా దగ్గర, ఎందుకంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ప్లస్ అయినా ట్రై చేద్దాం డైలీ బ్లాగ్స్. ఒకవేళ మీకు ఈ బ్లాగ్స్ నచ్చి కామెంట్స్ చేసి డైలీ బ్లాగ్స్ కావాలంటే కనుక. సో దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పాండిచ్చేరి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్ ఇన్ పాండిచ్చేరి.